ప్రతి ఒక్క ఫీమేల్ తన లైఫ్‌లో ఖచ్చితంగా ఈ ఫేజ్ దాటాలి. అదే మెనోపాజ్. ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పటికీ కూడా మన సొసైటీలో ఎవరు కూడా మెనోపాజ్ గురించి, దాని నుంచి వచ్చే సింప్టమ్స్ గురించి ఎప్పుడూ డిస్కస్ చేయరు. అసలు మెనోపాజ్‌లో ఎలాంటి సింప్టమ్స్‌ని యాంటిసిపేట్ చేయొచ్చు? హాయ్! ఐయామ్ డాక్టర్ ఊహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వీరా హాస్పిటల్స్, విశాఖపట్నం. నంబర్ 1 ఇర్రెగ్యులర్ పీరియడ్స్. పెరిమెనోపాజల్ ఫేజ్‌లో అయితే మీ పీరియడ్స్ ఎర్లీగా వచ్చేయొచ్చు లేదా లేట్‌గా రావచ్చు. అది కంప్లీట్‌లీ నార్మల్. ఒకవేళ హెవీ బ్లీడింగ్ అయినా, లేదా పీరియడ్ 7 డేస్ కన్నా ఎక్కువున్నా, అది అబ్నార్మల్. అప్పుడు ఖచ్చితంగా గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. నంబర్ 2 హాట్ ఫ్లషెస్ ఆర్ నైట్ స్వెట్స్. ఇది యూజువల్‌గా ఫేస్ నుంచి మొదలయ్యి అలా కిందకి మైగ్రేట్ అవుతూ ఉంటుంది. ఇది కూడా పెరిమెనోపాజల్ సింప్టమ్. నంబర్ 3 ఎక్స్‌ట్రీమ్ మూడ్ స్వింగ్స్. హార్మోన్స్ తగ్గడం వల్ల అస్తమానికి కోపం రావడం, ఊరికే ఇరిటేట్ అవ్వడం, నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ కూడా సింప్టమ్స్. నంబర్ 4 లో సెక్స్ డ్రైవ్, వెజైనల్ డ్రైనెస్, ఇవన్నీ కూడా కామన్ సింప్టమ్స్. నంబర్ 5 అనేబుల్ టు హోల్డ్ యూరిన్, ఫ్రీక్వెంట్‌గా యూరినేషన్ అవ్వడం, రిపీటెడ్ హెడ్‌ఏక్స్, వెయిట్ గెయిన్, ఇవన్నీ కూడా మనం మెనోపాజల్ జర్నీలో చూస్తాం. సో ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ సేవ్ దిస్ వీడియో ఫర్ యువర్ ఫ్యూచర్ రిఫరెన్స్. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.